ఆంధ్ర యూనివర్సిటీ గ్రంథాలయం అంతా మధించాడు శ్రీశ్రీ. ఆయనకి ఏ పుస్తకం చదవాలి ఏమిటి ఇవన్నీ కూడా అక్కడ అబ్బూరు రామకృష్ణారావు గారిని గ్రంథాలయ అధికారి ఉండేవాడు. ఆయన బాగా గైడ్ చేసేవాడు. పుస్తకాలన్నీ శ్రీశ్రీకి ప్రత్యేకంగా శ్రీశ్రీకి పుస్తకాలు ఇచ్చి చదవమని ఆయన బాగా ప్రోత్సహించాడు. కనుక అట్లా ఆయన రెండు రకాలుగా ఆయన కొత్త ఇది ఏం చేశాడంటే అది వస్తువులోను రూపంలోనూ ఓ మార్పు తీసుకొచ్చాడు శ్రీశ్రీ. వస్తువు అంటే తను ఏ విషయం గురించి రాయాలనుకున్నాడు అనే దాంట్లో మార్పు తీసుకొచ్చాడు. ఎట్లా రాయాలనే దాని గురించి కూడా మార్పు తీసుకొచ్చాడు. అవన్నీ శ్రీశ్రీ కవిత్వంలో మనం లోతుల్లోకి వెడితే మనం అర్థం చేసుకోవచ్చు. నేను శ్రీశ్రీ చనిపోయిన రోజున ఒక చిన్న ఇది రాశా. అది కవిత అనే దానికంటే నేను ఒక పాటలో ఇమిడే విధంగా ఒక లయబద్ధంగా ఉండే విధంగా రాయాలనుకుని నేను పాటలో అమర కళావేత్తలారా అనే పాటలో ఇది ఇమిడిపోయే విధంగా రావాలని ఆ లయలో ఒకటి రాశాను. నేను 1000 ఏళ్ల వెనక చూపు విస్సన్నల నొదిలిపెట్టి కృష్ణపక్ష భావవాద దివి నుండి భువికొచ్చి అడుగుజాడ గురజాడగా జన విప్లవ ధ్యేయంగా ఉరికంబాలకు ఊపిరి ఊదినెట్టి ఓ శ్రీశ్రీ అందుకో అందుకో మా విప్లవ జోహార్లు, అందుకో అందుకో మా విప్లవ జోహార్లు అని ఇట్లా చనిపోయిన రోజే వార్త తెలిసిన కొద్దిసేపటికి ఇది రాశాను నేను. అది అంటే ఆయన మొత్తం ఆయన ఒక క్రమం కూడా ఈ కొద్ది పంక్తుల్లో ఆయన ఏ క్రమంలో ఆయన ఆరంభమైంది కొనసాగింది పోయినాటికి ఏంటి అనేది ఇట్లా శ్రీశ్రీ అప్పటి నుంచి తను చివరికి తను మారుతూ వచ్చాడు. సమాజాన్ని మార్చడానికి, సమాజంలో కొత్త విషయాలు ప్రవేశపెట్టడానికి తను ప్రయత్నం చేస్తూ వచ్చాడు.